ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, find the ortho center of the triangle formed by the vertices -2, -1, 6, -1 and 2, 5. So first triangle is ఒకటి. ట్రయాంగిల్ కి vertices ఇచ్చిండు. A ఏమో -2, -1 and B ఏమో -6, +6, 1 and C ఏమో 2, 5. ఇది 3 vertices ఇచ్చిండు. ఆర్థో సెంటర్ కనుక్కోమని. ఆర్థో సెంటర్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఇది ఒక డ్రాప్ చేసినాం ఆపోజిట్ సైడ్ కి ఏడి అనేది పర్పెండిక్యులర్, కానీ ఏ పొజిషన్ తెలియదు ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ బి నుంచి డికి, బి నుంచి ఏసీకి మీడియన్ అనుకోకండి, సమ్ వర్టిస్ డ్రా చేసిన దీనికి పర్పెండిక్యులర్ ఉంది. కాకపోతే ఈ రెండింటిది ఎక్కడైతే మిడ్ పాయింట్ అవుతాయో దీన్ని ఆర్థో సెంటర్ అని అంటాం. మనం బేసిక్గా ఇది మనకు ఆర్థో సెంటర్ ఎలా అనుకుంటామంటే ఏ అండ్ సికి స్లోప్ కనుక్కోవాలి. ఏసీ స్లోప్ ఇస్ పర్పెండిక్యులర్ టు బిఈ. సో m1 into m2 is equal to -1. Now BE స్లోప్ వస్తుంది, ఒక పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఉంది. సో స్లోప్ పాయింట్ ఫామ్ ది ఈక్వేషన్ వస్తుంది. సేమ్ అలాగా AD పర్పెండిక్యులర్ టు BC. BC స్లోప్ కనుక్కోవాలి, అది పర్పెండిక్యులర్ టు AD. సో ADకి ఒక స్లోప్ వచ్చేస్తుంది, అది స్లోప్ ఉంటుంది, పాయింట్ స్లోప్ పాయింట్ ఫామ్ y - y1 is equal to m into x - x1. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి సెంటర్ వచ్చేస్తుంది. సో అలా కనుక్కోవాలి మనం ప్రస్తుతానికి ఈ ప్రాబ్లంకి. సో ఫస్ట్ రాస్తున్నా మొత్తం. AD is perpendicular to BC. First AD is perpendicular. First నేను ఏం చేశానంటే స్లోప్ ఆఫ్ BC అంటే ఏంది y2 - y1 by x2 - x1. సో y2 అంటే ఇది x1 y1 x2 y2. 5 - +1 by 2 - 6. 6 by 4 -4 -3 by 2. Now since BC is perpendicular to AD కదా, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 into m2 is equal to -1. ఇది m1 అని అనుకుంటాం. m1 అంటే -3 by 2 into m2 is equal to -1. therefore m2 ఏమవుతుంది 2 by 3. m2 అంటే స్లోప్ ఆఫ్ AD, నథింగ్ బట్ m2 is equal to AD is equal to m2 slope. Now ఈడ మనకు ఏ పాయింట్ తెలుసు కదా, ఏ వాల్యూ ఏంటి, a is equal to -2, -1 and slope m is equal to 2 by 3. స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ ఏంటి, y - y1 is equal to m into x - x1. సో y x1 y1 y - y1 is equal to 2 by 3 into x - x1. సో సింప్లిఫై చేస్తే 3y + 3 is equal to 2x + 4. నౌ 2x - 3y ఇక్కడ పంపించేస్తే +1 is equal to 0 is ఈక్వేషన్ 1. ఒక ఈక్వేషన్ వచ్చింది. నౌ సిమిలర్గా ఏం చేయాలి, మనం ఏసీకి స్లోప్ కనుక్కోండి, అట్లాగే బీఈకి ఈక్వేషన్ కనుక్కోండి సేమ్. సో నౌ స్లోప్ ఆఫ్ AC which is equal to m1 is equal to y2 - y1 by x2 - x1. y2 - y1 అంటే ఏంటి, 5 - plus by 2 - plus 5 plus 1 is 6 by 4. 3 by 2 వచ్చింది నాకు. Now since AC is perpendicular to BE, product of slopes is equal to -1. m1 వాల్యూ వచ్చింది, m2 ఏంటి -1 into 2 by 3 which is nothing but -2 by 3 m2. ఇప్పుడు మనకి ఏ పాయింట్ బి పాయింట్ తెలుసు కదా, బి పాయింట్ ఏంటి 6, 1 6, -1. స్లోప్ ఎంత -2 by 3. ఈక్వేషన్ ఒక్కడే అనుకోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ BE is equal to y - y1 is equal to m into x - x1. సో y - y1 is equal to -2 by 3 into x - 6. 3y
ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x మైనస్ అంటే మైనస్ ప్లస్ 12 ఇక్కడ పంపించేస్తాం 2x ప్లస్ 3y 2x ప్లస్ 3y 3 మైనస్ 12 అంటే 9 10 11 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది. సో నా సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండు సాల్వ్ చేస్తాం. బేసిక్గా యాడ్ చేస్తారు రెండింటిని. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 4x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4x ఈజ్ ఈక్వల్ టు 8 4 1 4 2 8 x ఈజ్ ఈక్వల్ టు 2. మనకు x వాల్యూ 2 వచ్చింది. తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడతాయి. ఈక్వేషన్ 1లో 2 into 2 ప్లస్ మైనస్ 3 into y plus 1 is equal to 0. So 4 minus 3y plus 1 is equal to 0. ఇక్కడ పంపిస్తే 3y 4 plus 1 is 5. So y is equal to 5/3. Ortho center x comma y is equal to 2 comma 5/3. మనకు వచ్చిన ఆర్థో సెంటర్ చాలా సింపుల్. సో ఎప్పుడైనా సరే ఆర్థో సెంటర్ చేయాలంటే ఫస్ట్ ఆల్టిట్యూడ్స్ డ్రా చేయాలి ఏదైనా 2 సైడ్స్కి. దాని తర్వాత ఆల్టిట్యూడ్ డ్రా చేసిన ఈక్వేషన్స్ కనుక్కోవాలి. యూజింగ్ స్లోప్ ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది, m1 m2 -1 ఒక పాయింట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది. పాయింట్ స్లోప్ ఫామ్ తీసేసి 2 ఈక్వేషన్స్ కనుక్కోవాలి. వచ్చిన తర్వాత ఆ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఫైనల్గా x వాల్యూ ఇంకా y వాల్యూ వస్తుంది. అదే మన ఆర్థో సెంటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.